ఎంబీఎస్సీ కులాల సమస్యల పరిష్కారానికి ఈరోజు రవీంద్ర భారతితో పెద్ద ఎత్తున ప్రోగ్రాం జరుగుతూ ఉంది. మనతో పాటు సుభాష్ చంద్ర గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఈరోజు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాకారులందరూ కూడా ఈరోజు రవీంద్ర భారతి రావడం జరిగింది. ప్రత్యేకంగా మన నరసింహారెడ్డి గారు డైరెక్టర్గా పదవి బాధ్యత తీసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా గత 12 సంవత్సరాలుగా గత కేసీఆర్ నాయకత్వం జరిగిన ప్రభుత్వంలో ఇలాంటి కూడా కళాకారులకు కనీసం పెన్షన్స్ కానీ, అదేవిధంగా గుర్తింపు కార్డు కానీ, ఆరోగ్య కార్డు కానీ, బస్సు సంబంధించిన ఎలాంటి కూడా సౌకర్యాలు లేవు. చాలా దుర్భాగ్యమైన పరిస్థితి. ఎందుకంటే ఇది ఇంతమంది కళాకారులు ఇంత మంచిగా ఉందని మా సింధు సంబంధించిన యక్షగానం సంబంధించిన బృందం చాలా ఇదంతా కూడా ఈ కళలను గుర్తించవలసిన బాధ్యత ఉంది. ప్రత్యేకంగా మేము అడుగుతున్నాం, సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. ప్రత్యేకంగా సకల కళలు అంటే రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక అన్ని సకలు కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది. సింధు యక్షగానం అంత కళలు అంతరించిపోతున్నాయి. చాలా బాధాకరమైన విషయం. ఇదంతా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అంతా కూడా సెల్మయం అయిపోయింది. సెల్లో అందరూ కూడా చూడడం చాలా విచిత్రమైన సంగతి జరుగుతుంది. దీనివల్ల పౌరాణిక సంబంధించిన వేషధారణ వల్ల ఏంటంటే గ్రామాలలో మండలాల్లో ఏంటంటే పౌరాణిక సంబంధిస్తే వారి యొక్క ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. చాలా ఈ రేడియేషన్ ఏది సంబంధించిన బీపీ కానీ, షుగర్ కానీ అన్నీ పోతాయి, మనశ్శాంతి ఉంటుంది. ప్రత్యేకంగా అలాంటివి చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మేము అడుగుతున్నాం సకల జిల్లాలో చేసిన ప్రత్యేకంగా రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక అందరికీ కూడా వృద్ధ కళాకారులందరూ పెన్షన్స్ చేయాలి. ప్రత్యేకంగా గుర్తింపు కార్డు కూడా ఇంతవరకు లేదు. వాళ్ళ కళాకారులకు ఎంతో కష్టపడి పోయి వాళ్ళ కళాపడి చేసి ఇంతవరకు గుర్తింపు కార్డు కూడా లేదు. మేము అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈరోజు నరసింహారెడ్డి గారికి ఏం చెప్పామంటే ఈ ప్రభుత్వానికి మేము ఇచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించి ప్రత్యేకంగా మా ఉన్న కళాకారులందరూ కూడా రాష్ట్రంలో వచ్చిన కళాకారులందరూ కూడా న్యాయం చేయాలని, అదేవిధంగా గుర్తింపు కార్డులు ఇవ్వాలని, అదేవిధంగా వీరందరినీ కూడా ఎంకరేజ్ తర్వాత వృద్ధులైన కళాకారులకు పెన్షన్ ఇవ్వాలని ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడేం చేయడం జరిగింది అది ప్రభుత్వం ఏం చేస్తుందో చూసాము, వేచి చూసాము. మాకు నమ్మకం ఉంది. ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రత్యేకంగా కళాకారులను ఆదుకుంటారని మాకు నమ్మకం ఉంది. ప్రత్యేకంగా అటువైపున ప్రత్యేకంగా చూస్తారని మన జూపల్లి కృష్ణారావుకి సంబంధించిన మంత్రి గారు ఉన్నారు. ప్రత్యేకంగా వారు కూడా చూస్తారు. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఖచ్చిత కళాకారులందరూ కూడా పేరు పేరున మా జేసీ నుండి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాం. జై హింద్, జై భారత్. చాలా కాలం నుంచి వెళ్ళి మా పూర్వీకుల నుండి చింది యక్షగాన కళా వృత్తిగా మేము బ్రతికి జీవిస్తున్నాం. మేము మాదిగలకు ఆశ్రిత కులంగా బ్రతికి జీవిస్తున్నాం. ఈరోజు వాళ్ళు కూడా మాకు ఉపాధి కల్పించకపోవడంతో మేము అనేక కూలినాలి పనులు చేసి బ్రతికి జీవిస్తున్నాము. మాకు ప్రభుత్వ పండుగలలో కానీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో కానీ మా కళాకారులకు మాకు 127 బృందాలు ఉంటే అందులో కొద్ది మందికే ప్రభుత్వ పరంగా ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. మరి మిగతా కళాకారులు అట్లాగే ఉపాధి లేక, జీవనాభివృద్ధి లేక చాలా కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన సీఎం రేవంత్ రెడ్డి మిగతా చిందు యక్షగాన కళాకారులను పట్టించుకొని తప్పకుండా మాకు ఉపాధి కల్పించాలి, మాకు సంక్షేమ పథకాలలో కానీ, పండుగలలో కానీ సర్వ విధాలుగా మమ్మల్ని ఆదుకోవాలి, మాకు కళా బృందాలు ఇప్పించాలి, ప్రభుత్వం మమ్మల్ని రక్షించాలని మేము సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎంబీఎస్ కులాలలోన ఉపకులాలు కళాకారులు అందరూ వృత్తి కళాకారులు రావడం జరిగింది. రవీంద్ర భారతి డైరెక్టర్ గారైనటువంటి మన సాంస్కృతిక శాఖ సంచాలకులైనటువంటి ఏనుగు నరసింహారెడ్డి గారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. తప్పకుండా గుర్తించి మా కళాకారులకు ప్రదర్శనలు ఇవ్వాలని కోరుకోవడం జరుగుతుంది. గత తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వంలో మాకు పారేసిన ఎంగిలి మెతుకులు కూడా దొరకలేదు. మరి ఈ ప్రభుత్వమైనా మాకు చొరవ చూసి మమ్మల్ని ఆదుకుంటుందని మాకు ఆ నమ్మకం మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది. ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకోవాలి. కొంతమందికే ప్రదర్శనలు ఇవ్వడం జరుగుతుంది, ప్రోగ్రాంలు ఇవ్వడం జరుగుతుంది. మిగతా కళాకారులంతా కొట్టుమిట్టాడి కూలినాలి పనులు చేసి బ్రతికి జీవిస్తున్నారు. కాబట్టి ఈ చిందు యక్షగాన కళాకారులను వెంటనే గుర్తించి మాకు ప్రదర్శనలు ఇవ్వాలి, ఆదుకోవాలి. ఈరోజు మా డైరెక్టర్ గారిని కలిసినాం. డైరెక్టర్ గారు కూడా మేము ఇచ్చిన వినతి పత్రాన్ని పరిశీలించి తప్పకుండా మా కళాకారులను పిలిచి మాకు ప్రోగ్రాంలు ఇవ్వాలి, మాకు ఉపాధి కల్పించాలని మేము వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నా పేరు రాయల లక్ష్మీనరసయ్య, తెలంగాణ చిందు హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు. ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ కళా రంగంలో ఉన్నారని? నేను 20 సంవత్సరాల నుండి ఈ కళా ప్రదర్శన ఇస్తున్నాను. కానీ కొంతవరకు మన కొన్ని రోజులు మాకు ప్రోగ్రాంలు ఇచ్చారు. కానీ ఇప్పుడు మన తెలంగాణ ఏర్పడిన సుంది కేసీఆర్ కూడా మాకు చిందు యక్షగాన కళాకారులకు ఏ ప్రోగ్రాంలు కూడా ఇవ్వలేదు. అందుకని ఇప్పుడు మాది కరీంనగర్ జిల్లా గజ్జల వైకుంఠము. మాకు కరీంనగర్ జిల్లాకు మంచి కళాకారులను ఎంచి మాకు ప్రదర్శనలకు మాకు అవకాశం ఇవ్వాలి దేవాదాయ శాఖ నుండి కానీ, లేకపోతే మన ప్రభుత్వ పథకాల మీద కానీ మాకు ప్రోగ్రాంలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరడం జరుగుతుంది. సింధు యక్షగానం యొక్క ప్రత్యేకత ఏంటండి? మా చిందు యక్షగాన ప్రత్యేకత అంటే మేము పూర్వం తాత ముత్తాతల నుంచి మాదిగిన్ల పొంటి అడుక్కొని తిన్నవాళ్ళు. 3 ప్రదర్శనలు ఇచ్చి వాళ్ళు ఇచ్చిన పారితోషికం ఎంతో కొంత ఇస్తే అది తీసుకొని 3 ప్రదర్శనలు ఇచ్చి ఒక ఎల్లం వేషం కట్టుకొని తిరిగేవారం. కానీ ఇప్పుడు మమ్మల్ని ఆదరించే వాళ్ళు కూడా దగ్గర తీస్తలేదు. మీకేమైంది, మీకు చెప్పడం లేదు, మాకేమున్నదని మమ్మల్ని నెట్టి వేస్తున్నారు. కాబట్టి మాకు ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుతున్నాం. ఈ జానపద కళలో ఉన్నటువంటి మనకి ఎప్పటి నుంచో చాలా వందల వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. దీనివల్ల లాభం ఏంటంటే సంఘంలో వచ్చేసేసి జరిగేటటువంటి విద్రోహాల గురించి వాళ్ళు ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి జీవనం అనేది ఎలా ఉంటే బాగుంటుంది, ఇప్పుడు మద్యపానం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, వరకట్నం వల్ల వచ్చేటువంటివన్నీ ఇవన్నీ గ్రామాల్లో వెళ్ళి చేసేవాళ్ళండి ప్రచురణ. ఇప్పుడు వచ్చేసేసి ఏంటంటే రవీంద్రబాద్లో గోడ మీద ఉన్నటువంటి పెయింటింగ్ల వరకే మిగిలిపోయాయి. గవర్నమెంట్లో ఉన్నటువంటి బడ్జెట్స్ కానివ్వండి, జీవాధారితంగా వీళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్స్ కానివ్వండి, గుర్తింపు కార్డులని దాదాపు 15 సంవత్సరాల నుంచి ఆపడం జరిగిందండి. అండ్ టెంపుల్స్లో వాటిల్లో కూడా ఏంటంటే ఏదో ఒక బ్యాచిలర్ వైజ్ కాంట్రాక్టర్లు వాళ్ళతోనే పనులు నడిపిస్తున్నారు. కానీ నిజమైన కళాకారులకు ₹1 కూడా దొరకట్లేదు అనమాట. ఇది ఒక్కటి జరగాలని కోరుకుంటున్నామండి. నిజమైన కళాకారులకే నిజం లేదు. ఆ నిజమైన కళాకారులకు ఉందామంటే అంతా కళాకారులే, అందరూ కళ చూపెట్టోళ్ళే. నిజము కళ సొంటిది నిరమయంగా లేదు. మాకు ఇట్లా వస్తున్నాము, నిజము జరుపుతున్నాము, కళ చూపిస్తున్నాము, పోతున్నాము. ఏ కళా రంగానికి చెందిన వాళ్ళమ్మా మీరు? సింధు కళాకారులు. సింధ ఎల్లం వేసాము, జామంతు వేషం వేసినాక ఎల్లం వేసాము, పొద్దు మీద జాంబ పురాణం మాది. జాంబ పురాణం తెచ్చినాక ఎల్లం వేసాము. అర్జెన్సుల మీద వచ్చి వాళ్ళని అడిగేవాళ్ళం మేము. ఇప్పుడు అంతా ఐకమత్యం లేక మాకు జామ పురాణము వాళ్ళ మీదనే ఆధారపడి జామ పురాణం మీద జీవించేటోళ్ళం మేము. అట్లా ఇట్లా సాగిన కొద్దీ వచ్చిన కొద్దీ చేసిన వాళ్ళే ప్రోగ్రాములు చేసుకుర్రు. చేస్తుండగా మాకు దొరకలేదు.